నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఆస్తుల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని అధ్యక్షతన గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఆస్తుల రక్షణకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి హై పవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని మాట్లాడుతూ 3 వర్గాలుగా పంచాయతీ ఆస్తులను వర్గీకరించడం జరిగిందని, ఆస్తుల రక్షణకు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై ఆక్రమణల గుర్తింపు, తొలగింపు పురోగతిని సమీక్షించడానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు, జిల్లా పంచాయతీ అధికారి బి అరుణశ్రీ, R&B ఎస్సీ శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్సీ పి నాగార్జునరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి KSS శ్రీనివాసరావు, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి బి రవికాంత్, జిల్లా సర్వే అధికారి కె జాషువా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గజ్జల పిచ్చయ్యకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని హౌసింగ్ ఇన్ఛార్జ్ PD పిచ్చయ్య మర్యాదపూర్వకంగా కలిసి పదోన్నతి విషయాన్ని తెలిపారు. జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని పిచ్చయ్యను అభినందిస్తూ జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని, మే నెలాఖరు నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసి జూన్లో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్లో ట్రైనింగ్ ఆన్ థర్డ్ ఇన్ అండ్ లైటింగ్ క్లౌడ్ బరస్ట్, ఫ్లూయిడ్ సైక్లోన్ తదితర అంశాలపై బ్యాచ్ 1 ఆన్లైన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఎంపీడీఓ పి శామ్యూల్, విస్తరణాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి 3వ సచివాలయ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల వారికి కిషోర్ వికాస కార్యక్రమం క్రింద పునరుత్పత్తి, ఆరోగ్యం, బాల వివాహం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఎంపీటీసీ రాంబాబు, పర్యవేక్షకురాలు కుమారి, సైకియాట్రిస్ట్ సత్యనారాయణ, MSK భవాని, ANM రమాదేవి, అంగన్వాడీ కార్యకర్త ఎం ప్రసన్నత, SK బేబీ, జి మంగకుమారి, ఆర్ వెంకటలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6.88 లక్షల చెక్కులను తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తణుకు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 7 లక్షల రూపాయలు వారికి చెక్కుల రూపంలో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ నుంచి పెద్ద ఎత్తున ఏదైతే NTR ఆరోగ్య సేవలో వైద్య సదుపాయం పొందలేక తమ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వాటికి సంబంధించి రీఎంబర్స్మెంట్ని ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకి అండగా నిలబడే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్కి పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల వైద్యానికి, ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు నిధులు కేటాయించడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో పాటుగా ఈరోజు నూతన పాలసీలను కూడా తీసుకొచ్చి ఈరోజు వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా కల్పించే విధంగా 25 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. వారందరికీ కూడా ఈరోజు చెక్కులు తీసుకున్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలని, వారి కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న భారత ఆర్మీకు దేశ ప్రజలంతా సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇండియన్ ఆర్మీ విజయం సాధించిందని చెప్పారు. శుక్రవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ దుశ్చర్యలు ధీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు.
భారతదేశంలో స్వయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతో పాకిస్తాన్ పాల్పడుతున్న దుశ్చర్యలకు ధీటుగా ఎదుర్కోవడం గర్వకారణమని అన్నారు. ఇలాంటి యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీకు సంఘీభావం తెలియజేస్తూ జవాన్లు క్షేమంగా ఉండాలని, దేశానికి రక్షణ కల్పిస్తున్న వారందరికీ భగవంతుడి శక్తిని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. గతం నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమన్వయం ప్రదర్శించి సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేలాగా శత్రు దేశాలను ధీటుగా ఎదుర్కోవడంలో విజయం సాధించారని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారతదేశానికి సంఘీభావం తెలియచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశ జవాన్లు చేస్తున్నటువంటి పోరాటం, వారు ప్రదర్శిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా భారతీయులుగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గర్వకారణం. ఈ సంఘటనలో జమ్మూ కాశ్మీర్లో యుద్ధభూమిలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయక్ ఈరోజు యుద్ధంలో వీరస్వర్గం పొందటం చాలా దురదృష్టకరం. ఆయన చూపించినటువంటి పోరాట పటిమ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, రాబోయే తరాలందరికీ కూడా ఒక ఆదర్శం. మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మురళీ నాయక్ గారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి, అదేవిధంగా ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన సైన్యానికి ముఖ్యంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం తెలుసుకుంది మన శక్తి ఏంటనేది, డిఫెన్స్లో మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటనేది. ఈరోజు నిన్న కూడా రాత్రి మనం న్యూస్లో చూసాం, పాకిస్తాన్ పాల్పడినటువంటి దుశ్చర్యలను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు అనేక నూతన టెక్నాలజీ ద్వారా భారతదేశంలో స్వయంగా డెవలప్ చేసినటువంటి డిఫెన్స్ పరికరాలతో వారిని చేసినటువంటి దాడులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇటువంటి యుద్ధ సమయంలో మనందరం కూడా మన సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, మన భారతదేశానికి అదేవిధంగా మనందరికీ రక్షణగా ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగాను కూడా భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను కానీ సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు మోడీ గారి నాయకత్వం పటిష్టతని, వారి సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రపంచం కూడా ఈరోజు చూసి వారందరూ కూడా మనకి భారతదేశానికి సంఘీభావం ప్రకటించడం కూడా ఈరోజు మనందరం కూడా గమనించాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వారికి అండగా నిలబడి ఈరోజు వారి క్షేమాన్ని కోరుకుంటూ, ఈరోజు మనకి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటాం. పాకిస్తాన్తో జరిగిన పోరులో మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో నాయక్ మృతికి సంతాపం తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सुरेश जोहार मुरली नायक, 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 अमर रहे मुरली नायक, रहे मुरली नायक, मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. ఆపరేషన్ సింధు మరి పాకిస్తాన్ మీద జరుగుతున్న యుద్ధం, మరి మురళీ నాయక్ మన సత్యసాయి జిల్లా నుంచి మరి వీర సైనికుడిగా పోరాటం చేయటం జరిగింది. ఆ పోరాటంలో 14 మంది శత్రువుల్ని సైన్యాన్ని చంపి ఆయన భరతమాత ఒడిలో ఒదిగిపోవటం జరిగింది. ఇది మరి ఆయన అమర అవ్వాలని చెప్పి మా అందరం కూడా ఇవాళ ఆయనకు ఆత్మకు శాంతి చేకూరే విధంగా నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ దుష్ట పాకిస్తాన్ మరి ఎంతోమంది ఉగ్రవాదుల్ని పొట్టలో పెట్టుకుని మన మీద విషం కక్కుతా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా ఇవాళ సింధూర్ అని చెప్పి
ఇవాళ దాని ప్రయోగం చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మరి భారతదేశానికి మరి అలాంటి శత్రువులు లేకుండా చేయటానికి, ప్రపంచంలోనే శత్రువులు లేకుండా చేయటానికి భారతదేశం ముందుకు రావటం చాలా గర్వంగా ఉందని, ఈ కారణంగా నా మురళీ నాయక్ మరి అసూలు బాసటం, మరి భారతదేశం ఒడిలో ఉతకటం మరి గర్వంగా మరి ఆయన చేసిన దానికి మరి ఇది వీరత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు పాకిస్తాన్కి మన భారతదేశం యుద్ధం జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మరి సత్యసాయిబాబా జిల్లా నుంచి మరి మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి ఆ మహనీయుడికి నివాళులర్పించడానికి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. మిత్రులారా, మరి ఈ సందర్భంగా మరి భారత సైన్యంతో మన బలం చేకూర్చే విధంగా మన యువత అంతా రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు నివాళులర్పించి మరి భారత సైన్యానికి అండగా మీరు ఉండాలని మేము తెలియజేస్తున్నాం. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2వ వైద్యాధికారిగా డాక్టర్ కమతం ఓంకార్నాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి మాట్లాడుతూ 24 గంటలు ఆసుపత్రి సేవలు ఉంటాయని, ఎక్కువ ఓపీ ఉంటుందని తెలిపారు. బాధ్యతగా రోగులను చూడాలని సూచించారు. డాక్టర్ ఓంకార్నాథ్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే అన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇచ్చిన సూచనల ప్రకారం అన్ని చేస్తానని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆయన్ను కలిసి మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జలాది విల్సన్ బాబు, హెల్త్ విజిటర్ పద్మజ, ఆప్థాలిక్ ఆఫీసర్ ఐ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ యోహాను, జి శ్రీనివాస్, ఎం నల్లయ్య, ఎల్డి శ్రీనివాస్, ధనంజయ్ పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శుక్రవారం నిడదవోలులోని వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో 2386 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 1038 మంది ఎంపికైనట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా సంబంధిత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం రాకపోతే నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశపెట్టి ఓట్లు దండుకుందని, కానీ 5 ఏళ్ల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గురుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వికాస పీడీకే లచ్చారావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జేబీడి మురళి, మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గురుపల్లి శేషారావు, ఎస్వీఆర్కే బాలుర కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జ్యోతి, ఎస్వీడి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రుద్ర, కూటమి నాయకులు పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పక్కన మనం ఉపాధి కల్పన అనేటువంటి మాటను కూడా చూసుకోండి. ఉద్యోగంతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించుకోవటం, వాటి ద్వారా ఉన్నత స్థానానికి ఎదగడం లాంటి అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దాని మీద కూడా మీరు దృష్టి సారించండి. ఎందువలనంటే ఇవాళ మనకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ విషయంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారో మనందరూ ప్రత్యక్షంగా చూస్తూ తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఆయన దగ్గర ఉంది. ఏఐ ద్వారా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి మాట ఉంది. దాంతోపాటు మొన్నటి వరకు కంప్యూటర్స్, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి మాటని మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఈ టెక్నాలజీలో మరింత ముందడుగు వేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి కానీ బయోటెక్నాలజీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి అనేక రకాల సంస్థల్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మీరు ఎక్కడా కూడా ఏ రకంగానూ బాధపడద్దు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఏదో రూపంలో ఉద్యోగాన్ని కానీ ఉపాధి కల్పన కానీ చేసి తీరుతుందనేటువంటి మాటని మీరు గట్టిగా నమ్మండి అనేటువంటి మాటను కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తద్వారా మీ భవిష్యత్తు మీరు నిర్మించుకుందరు. కానీ మీ భవిష్యత్తు నిర్మాణంలో లేదా మీరు జీవితంలో స్థిరపడటంలో ఖచ్చితంగా మేము మీ వెనకాల నిలబడతాం. విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా ముందుగా మీకు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి మీరందరూ
మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలన్నది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత 5 సంవత్సరాల వైఫల్యాలు, వాళ్ళు ఏదో చాలా అగాధాలు ఏర్పరిచి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తే అందరూ సమిష్టిగా ప్రజలందరూ కూడా ఒక సామాజిక స్పృహతోటి, ఒక బాధ్యతతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటటువంటి మా అందరి యొక్క బాధ్యత ఏంటంటే, ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే ఇంత పెద్ద స్ట్రైక్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో అవన్నీ నెరవేర్చడమే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ, పైనుండి మనకి అన్నీ చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ. ఇంచేతంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులను అందరినీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, అలాగే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంచేతంటే ఉన్న విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ అన్ని చోట్ల సిస్టమ్స్ ఇంప్రూవైజ్ అయ్యేలాగా, స్టాండర్డైజ్ అయ్యేలాగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఆహార నిస్సహాయత నివారణ, సరైన ఆరోగ్యం కోసం తూర్పుగోదావరి జిల్లా చిన్నారి ఆరోగ్య కార్యక్రమానికి మే 10వ తారీఖు శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన ఆచూకీ తెలియని పిల్లల కేసులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో అపరిచిత స్నేహాల వల్ల అక్రమ రవాణా గురవుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఇలాంటి నేరాలు తగ్గుతాయని అన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తప్పిపోయిన పిల్లల ఆచూకీ అంత సులభంగా లభించదని, అలా తప్పిపోయిన పిల్లల పరిస్థితి ఆందోళనకంగా మారుతుందని గుర్తు చేశారు. తప్పిపోయిన ఆచూకీ తెలియని పిల్లలు, అక్రమరావు గురవుతున్న బాధితులను కాపాడేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలు, అటువంటి బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు. పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠంలో బాలబాలికల తాత్విక బాల వికాస్ 7 రోజుల వేసవి శిబిర ముగింపు కార్యక్రమం ఆశ్రమ ప్రధాన ఆశ్రమంలోని మొహిద్దీన్ బాద్షా మెమోరియల్ సభా మందిరంలో వైభవంగా నిర్వహించారు. డాక్టర్ ఉమర్ షా ముఖ్య అతిథిగా పాల్గొని 80 ఆదివారాల పాటు ఆన్లైన్లో తాత్విక బాల వికాస్ కార్యక్రమంలో పాల్గొన్న 42 మంది బాలబాలికలకు బాల తాత్విక్ ప్రశంసా పట్టాను ప్రత్యేక స్నాతకోత్సవం నిర్వహించడం ద్వారా బహుకరించారు. అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఈ ముగింపు కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తగా వ్యవహరించగా, ఉపాధ్యాయుడు బల్ల సుబ్బారావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మెంటర్లు అన్నకుమారి, వెంకటలక్ష్మి, జయలక్ష్మి, స్వాతిలను గురువారి సత్కరించారు. ఈరోజు సభ్యులు సంస్థలో పట్టభద్రులు విద్యార్థులకు ఈనాటి సభా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులకు కూడా అనేక మంది విశ్వాసులైనటువంటి వారు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను తెలియజేసి చిన్నారులో చక్కటి ప్రేరణ కలిగించి వేసవి శిక్షణ శిబిరాన్ని అత్యంత జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి ప్రదర్శనని ఈవీవి సత్యనారాయణ గారికి నా యొక్క హృదయపూర్వక మనస్సు వార్తలను తెలియజేసుకుంటూ ఈ 4 సంవత్సరాలు అంతర్జాలం ద్వారా
కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తూ అనేక కోణాల్లో భౌతిక విద్యతో పాటు తాత్విక శాస్త్రాన్ని కూడా చిన్నతనంలోనే పిల్లలకు తెలియజేసి తాత్విక జ్ఞానపాత్రాన్ని అనుసరించడం వల్ల వారి యొక్క జీవితాల్లో చక్కటి జీవిత ఆశయాలను తీర్చిదిద్దుకోవడానికి జీవిత సౌధాన్ని నిర్మించుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రేరణ శక్తిని వారిలో ఉత్పన్నం చేయడానికి తాత్విక బాల వికాస్ వారి జీవిత విధానంలో ఎంతో ఇతోధికంగా ఉపయోగపడేటువంటి విషయాన్ని కోరుతున్నాం. మరి అదేవిధంగా తమలో ఉన్న తమ గురువులు దర్శించాల్సినట్లయితే వారు ప్రసాదించినటువంటి విద్య అంటే తాత్విక జ్ఞాననేత్రం ద్వారా తమ గురువులు దర్శించవచ్చు. పిచ్చిగా ఉంది. అదే అన్ని శాఖల్లో కూడా అన్ని చోట్ల కూడా అదేవిధంగా మనం వైద్యపరంగా ఎక్కడికి ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. స్వయం ఉపాధి సోపాన పథకం కింద అర్హులైన షెడ్యూల్ కులాల వారు దరఖాస్తు చేసుకున్నందున ఈ నెల 10లోగా అర్హులైన దరఖాస్తు చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘ కార్యనిర్వాహక సంచాలకుడు ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు షెడ్యూల్ కులాల పెద్దలతో శుక్రవారం సొసైటీలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ అని సిపిఐ జిల్లా ఏలూరు కార్యదర్శి మండవ కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. భారత నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం భారత పోస్టుపై కాల్పులతో విరుచుకుపడిన నేపథ్యంలో వారితో విరోచితంగా పోరాడి మురళీ నాయక్ తీవ్ర బుల్లెట్ గాయాలతో యుద్ధరంగంలోనే వీరమరణం పొందారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు అందరం మద్దతుగా నిలవాలని కోరారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీకి ఘనంగా నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ధీరుడు మురళీ నాయక్ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత నియంత్రణ రేఖ వద్ద జరిగిన యుద్ధ భూమిలో మురళీ నాయక్ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. విపత్కర పరిస్థితిలో పోరాడుతున్న సమయంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనుకాడకుండా ముందుకు సాగిన ధైర్యశాలి అని అన్నారు. వీరుడిగా దేశం కోసం చేసిన త్యాగం పట్ల గర్వంగా ఉందని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగు బిడ్డ కోసం ప్రతి భారతీయుడు గర్వపడే సమయమని తెలిపారు. మురళీ నాయక్ చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈనాటి బంగారు మాట: వినడంలో తొందర పడాలి కానీ మాట్లాడడంలో కాదు. జేమ్స్ జుడిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.